ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు సెప్టెంబర్ 15, 2025. ఈ సంవత్సరంలో ఇది 258వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన సామెతల గ్రంథము 28, 29 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 2 కొరింథీ 7వ అధ్యాయము. మొదటిగా సామెతలు 28వ అధ్యాయం. ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకుని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తుంటర్ల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల దరిద్రుడు వారిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులను ఏలు దుష్టుడును సమానములు. వివేకం లేనివాడవై జనులకు అధికంగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణం తీసి దోషం కట్టుకునివాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతం చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయను. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చుకమ్ములాడు వానికంటే నరులను గదించువాడు తుదకు ఎక్కువ దయ పొందను. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనివాడు నశింపజేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాక్కొందరు. వారు నశించున్నప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతలు 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు పెడతారు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును.
వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. న్యాయం జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమం కలుగజేయను. లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయను. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోన్లుంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయను. నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించను, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తలడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపం చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండకు రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణం తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరచును, జ్ఞానం గలవాడు కోపమాంచుకుని దానిని చూపుకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు. బీదలను వడ్డీకిచ్చేవారును కలుసుకొందరు. ఉభయులను వెలుగునిచ్చేవాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగజేయను. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందం కలుగజేయను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యం తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాట్లాడువాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహం రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడట వలన మనుషుల కూరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందరు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 16 వచనాల్లో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయం చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని కదా. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరంతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పను నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించాను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించుతాను. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికి దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితరని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలా అనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి.
దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటారు. నేను మీకు రాసినను ఆ దుష్కార్యం చేసిన వాని నిమిత్తం రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు. మా యెడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమొకటికే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఎలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయప మాటలు చెప్పినాను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయప మాటలు నిజమని కనబడను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనిచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.